బతికే రజక కుటుంబం మీద ఒక ఆర్ఎంపీ ఇచ్చాం. అతను ఒళ్ళంతా గాయాలే. నేనేమంటున్నానంటే బాగా ఎక్కువ సమూహం ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి చాలా మంది ఉన్నారు. గౌడాసు పెద్ద సమూహంలో ఉంటారు, యాదవులు పెద్ద సమూహంలో ఉంటారు, కాపులు పెద్ద సమూహంలో ఉంటారు. ఆ కులాల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారుగా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎందుకు తనలేకపోతున్నారు? మీ రౌడీజం కేవలం ఒక రజక కుటుంబం మీద, ఒంటరిగా బతికే రజక కుటుంబం మీద ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇల్లు ధ్వంసం చేసి అతన్ని కొట్టి మీ రౌడీజం చేపిస్తున్నారు కదా. మీకు పేర్నాని గారు, మీకు క్యాస్ట్లు, కులాలు, తర్వాత మతాలు, మీరు అన్నీ గౌరవించే మనుషులు కదా. 3 సార్లు ఎమ్మెల్యే చేశారు కదా మచిలీపట్నానికి. మీరు ఈ రోజున ఏదైతే కనుక కులాల గురించి మాట్లాడుతున్నారో, ఈ రోజున రజక అతను, ఒంటరిగా బతికే అతను ఇలా దాడి చేయడం కరెక్టేనా? మిగతా కులాల మీద ఎందుకు దాడి చేయట్లేదని చెప్పి అంటున్నారు కదా. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదన్నా కానీ కౌంటర్ ఇవ్వాలంటే మచిలీపట్నంలో ఉన్న ఏకైక వ్యక్తి స్టేట్ మొత్తం మీద ఒక పేర్నాని గారే. మరి ఒక కాపు కులానికి సంబంధించి వ్యక్తిని ఇంకో కాపు కులం అతను మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? వేరే వాళ్ళు లేరా? బొత్స సత్యనారాయణ గారు లేరా? లేకపోతే అక్కడ అంబటి రాంబాబు గారు లేరా? లేకపోతే వేరే కులస్తులు లేరా? మీరే ఎందుకు మాట్లాడాలి? అంటే ఒక క్యాస్ట్ వ్యక్తితో తిట్టించాలంటే ఆ క్యాస్ట్ వ్యక్తే కావాలి. ఆ తర్వాత సాక్షాత్తు బయటపడింది మొన్న. అట్లాగే ముందు పాపం ఏవి తెలియని ఆ ఉప్పాల గారి కుటుంబం గుడివాడ వెళ్తే, ఆ గుడివాడలో కూడా అనుకోకుండా వాళ్ళు కూడా టీడీపీ అదే వైసీపీ వాళ్ళు అని చెప్పని వాళ్ళు కూడా ఏదో దాడి చేస్తే అక్కడ కూడా మీరు ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడారు? అట్లాగే మీడియా వాళ్ళు విజువల్స్ తీసుకుంటున్నారు అనుకున్నారు మీరు. ఇదంతా లోకేష్ చేయించాడని చెప్పండి, బీసీ తక్కువ కులం బట్టి ఆరిగా మీద చేయించాడు చెప్పారు కదా, రాష్ట్రమంతా చూశారు కదా. మళ్ళీ ఇక్కడ కుల ప్రస్తావన అంటే ఈ రోజున మీరు చెప్పేది ఏంటి? రజకుల గురించే మాట్లాడాలి, కాపుల గురించే మాట్లాడాలి, ఎస్సీల గురించే మాట్లాడాలి. ఇదేనా మీ 3 సంవత్సరాల సీనియారిటీ? ఈ పాలిటిక్స్ చేయమన్నా మీరు? ఇలాంటి హారిక గారి విషయంలో గొడవలు సృష్టించమని చెప్పి మీరు చేసేది ఇవేనా? మీరు మరి ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు మీరు ఒక ఫోన్ కొడితే ఆ ప్రజానాడు లేకపోతే ఇంకోనాడు బాబు అదేదో గొడవలు అయ్యేటట్టు ఉన్నాయి, లేకపోతే మీకు తెలుసు ఏ గొడవలు అవుతాయి, ఏ కాంట్రవర్సీ అవుతాయి, అదేదో ఆపే బాబు, లేదంటే కనుక అతను ఏదైనా మాట్లాడుంటే తప్పు మాట్లాడుంటే మ్యూట్ అయ్యి బాబు అని అది వైరల్ అవ్వకముందే మీరు ఎందుకు చెప్పాలి అతనికే ఫోన్ చేసి? ఈ రోజున మీరు చెప్తే TV9లో న్యూస్ ఆగుద్ది, సాక్షిలో న్యూస్ ఆగుద్ది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను వదిన గారు మీ శ్రీమతి గారు ఆడెవడో సీమరాజా గారిగా మాట్లాడాడని చెప్పని ఎస్పీ గారికి కంప్లైంట్ పెడితే TV9 వీళ్ళంతా వచ్చి కవర్ చేసుకుంటే నాకు ఆ రోజున తెలిసిన సమాచారం ఏంటంటే పైపైన లేదు బాబీ అంటే నాతో కొంతమంది అలా మాట్లాడతారు విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి, నన్ను లేదు బాబీ ఆపమని చెప్పారు, ఎందుకంటే పేర్నాని గారు కులరాజేంద్ర గారు వీళ్ళు రాజకీయాలు చేస్తుండగా నువ్వు ఉంటే కనుక ఇబ్బంది ఏమి ఉండదు, కానీ పేరుని కిట్టు ఉండగా నీదేదన్నా కానీ శాటిలైట్ ఛానల్ కవర్ చేసి దాంట్లో వార్త వస్తే నువ్వు పెద్దోడు అయిపోతావు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికో చంద్రబాబు గారికో తెలుస్తావు అన్న ఉద్దేశంతో నీది ఆపిచ్చారని చెప్పని ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పాడు. అంటే ఈ రోజున కొడుకు కోసం దౌగులుబాజీ రాజకీయాలు, కులాల మధ్యన చిచ్చులు, ఆ తర్వాత అక్కడేదో బీజేపీ వాళ్ళు ప్రోగ్రాం చేసుకుంటుంటే తర్వాత ముస్లిమ్స్ది ఏదో మిలాదున్నబీ జరుగుతుంటే అక్కడ కూడా అంతే మళ్ళీ వీడియో తీసి పోస్ట్ చేయడం పేరుని ఫాలోవర్స్ పేజీలో. ఆ ఫాలోవర్స్ పేజీల్లో ఈ రోజున కామెంట్లు చూసుకుంటున్నారంటే కామెంట్లన్నీ యాంటీగా వస్తున్నాయని చెప్పని మీ వాళ్ళు కామెంట్లు పెట్టేలాగానే దాన్ని లాక్ చేసుకోవడం, మాకు పెడతాక లేకపోవడం. ఎందుకంటే మీ పేజీలోనే డైరెక్ట్గా వచ్చి మీ అభిమానులు తప్ప బయట వాళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాకుండా బయట వాళ్ళందరూ మీకు యాంటీగా పెడుతున్నారని చెప్పని కామెంట్ సెక్షన్లో ఆఫ్ చేసుకోవడం. దేనికి పేర్నాని గారు ఈ రోజున ఈ రాజకీయాలు దీనికి అవసరమా? ఈ రోజున మచిలీపట్నంలో నేను ఒకటే చెప్తున్నా, నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశా, మీకు దమ్ము ధైర్యం కనుక ఉంటే ఈ రోజున నాకు పడిన ఓట్లన్నీ కూడా స్వచ్ఛందంగా పడిన ఓట్లు.
అంటే ఈరోజు నన్ను అంతమంది నమ్మారంటే, ఎంప్లాయీస్ నమ్మారంటే, అంటే నన్ను నమ్ముతున్నారు మచిలీపట్నంలో. మీకు అంత దమ్ము ధైర్యం అందరికీ ఉంటే కనుక కొల్లు రవీంద్ర గారికి కానీ పేరు నాని గారికి కానీ మీ పార్టీ బీఫామ్ కాకుండా ఇండిపెండెంట్గా వచ్చి మీకు ఎన్ని ఓట్లు పడతాయో ఏంటో చెప్పండి, తెలియజేయండి. మీరు ఈ విధంగా రాజకీయాలు చేయండి. అంతేగాని పార్టీ ఆ బీఫామ్ అడ్డం పెట్టుకుని ఆ గాల్లో ఎవడైనా గెలుస్తాడు. ఈ రోజున పార్టీలో 91 మంది ఎమ్మెల్యేలు గెలిచారు టీడీపీ కూటమి ప్రభుత్వంలో. వాళ్ళంతా కూడా కొత్త మొహాలు. అమెరికా నుంచి అటు నుంచి ఇటు నుంచి వచ్చి వాళ్ళు బీఫామ్లు తీసుకుని కొట్టారు. అదే టికెట్ నాకుంటే కనుక నేను కొడతాం, పెద్ద విషయం కాదు. ఈ రోజున నా మచిలీపట్నంలో ఉంటాయి చెప్తున్నా, కులాల మధ్య మతాల మధ్య చిచ్చుళ్ళు పెడితే కనుక సహించేది కనుక లేదు. అందరూ ఇప్పుడు దాకా ఈ దగులుబాజీ రాజకీయాలు చూశారు. ఈ వారసత్వాలు ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు ఒక్కసారి కనుక అవకాశం ఇస్తే ఇలా కులాలకి మతాలకి అడ్డం పెట్టేవాళ్ళు బందర్ నుంచి నేను తరవను, మన పాలన చూసి వాళ్ళే పారిపోయే రోజులు వస్తాయి. మనం మచిలీపట్నం నియోజకవర్గం కాదు, ఏదో నియోజకవర్గంలో పోటీ చేసుకుందాం అనే స్థాయికి తీసుకొస్తా. అంతేగాని ఎవరిని పడితే ఆడిని రప్ప అని నరకడం, లేదంటే కనుక ఆడిని చేద్దాం ఇన్ని చేద్దాం అని కాదు. నేను ఎప్పుడూ ఒకటే చెప్తా, తెలుగుదేశంకైనా వైసీపీకైనా మనం వచ్చిన తర్వాత ఎవరైనా కానీ మన గుమ్మం దొక్కితే వాళ్ళు పని అయ్యి బయటికి వెళ్ళాల్సిందే. ఈ రోజున మీరందరూ ఉండి కూడా ఈ రోజున నా కార్యాలయానికి వస్తున్నారంటే మీరందరూ ఫెయిల్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నా దగ్గర పనులు చేయించుకున్నారంటే మీరు ఫెయిల్. కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళు నా దగ్గర పనులు చేయించుకున్నారంటే మీరు ఫెయిల్. దాన్ని బట్టి ప్రజలు మిమ్మల్ని త్వరలోనే తిరగబడే రోజులు వస్తాయి. ఆ నేపాల్లో ఏ విధంగా అయితే కనుక తిరుగుబాటు మొదలైందో మచిలీపట్నంలో వారసత్వాలపైన ఇదే తిరుగుబాటు జరుగుతుంది. ఇది శాసనం. థ్యాంక్ యూ.